నేను చేసిన రెసిపీ పేరు శనగబెల్ల వడ అండి. దీనికి నేను ఒక గ్లాసు శనగబెల్ల తీసుకొని 5 hours బిఫోరే నానబెట్టుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్ సన్నగా తరుక్కున్నాను, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, అల్లము, తెల్లగడ్డ, చెక్క, లవంగ ఇవన్నీ నేను కొద్దిగా పుదీనా వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకోవాలండి. దీనికి మొదటగా ఫస్ట్ పుదీనా వేసాను, తర్వాత కొన్ని శనగబెల్లు వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. వీటికి అలాగే కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకోవాలి. తెల్లగడ్డలు, అల్లము, పచ్చిమిర్చి కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే తొందరగా వేసేస్తే అంత మెత్తగా అయితే మరి అంత బాగుండదు, కచ్చాపిచ్చ కాబట్టి కొద్దిగా మిక్సీకి వేసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు అలా వేసుకున్నదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటిలోకి తర్వాత కొంచెం ఆనియన్స్ అవన్నీ కూడా మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ పట్టదు దీనికి. ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా మనం వేసుకుంటే బాగుంటుంది. మనం ఒకవేళ మనకు తోటకూర కానీ అలాంటివి ఉంటే కూడా మనం వేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. కానీ ఇప్పుడు నేను ఉన్న వాటిని తీసుకునేసి వేసుకున్నాను. నేనైతే ఆనియన్స్, చెక్క, లవంగ, తెల్లగడ్డలు, అల్లము వీటిని మాత్రమే తీసుకున్నాను. ఒకవేళ మనం ఏదైనా ఆకుకూరని కూడా ఆకుకూర అంటే తోటకూరను మాత్రమే యాడ్ చేసుకోవాలి. వీటిని అన్నీ బాగా కలుపుకోవాలి. మొదటగా కొంచెం నేను కరివేపాకును కూడా యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం చేత్తోనే కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని బాగా కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు మనము. వీటిని బాగా కలుపుకోవాలి. బాగా నూనె తీసుకొని బాగా కాగబెట్టిన తర్వాత వీటిని నేనైతే తమలపాకు తీసుకున్నాను, లేకపోతే మనం కవర్ కూడా తీసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా మిక్స్ చేశానండి. ఇక్కడ కొంచెం నేను సోడా పొడి కూడా మిక్స్ చేశాను. వీటన్నిటి బాగా మనము పిండినంతా బాగా కింద నుంచి పై వరకు బాగా కలిపి నీట్గా ఒక ఆకుని తీసుకొనేసి మనం పల్చగా వేసి పెట్టుకొని మనం ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళాలండి. మనం మందంగా వేసి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం వడని కొంచెం మనకు కావాల్సిన రీతిలో పల్చగా వేసుకుంటే తొందరగా బాగా కాలుతుంది. ఈ విధంగా చేసుకుంటే మనకి వడ బాగా వస్తుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత కూడా మనము కొన్ని వేడిగా ఉన్నట్లే మనము పెరుగు వడ కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. మొదటగా ఇది చూడండి, ఇది చాలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని బాగా మనం ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ రావాలండి. వడ రెండు పక్కల బాగా కాలాలి. ఇప్పుడు నేను మీకు పెరుగు వడ కూడా చూపిస్తాను. ఫస్ట్ పెరుగుని తీసుకొనేసి మనం కొంచెం సాల్ట్ వేసి బాగా దాన్ని చిలకాలి. తర్వాత కొంచెం వేడిగా ఉన్నట్లే మనం ఒక్కొక్క వడని దాంట్లో వేయాలి. దాన్ని నైట్ అంతా పెడితే మనకి మార్నింగ్ కల్లా చాలా బాగా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడే వడ వేసేసి పెట్టేస్తున్నాను ఒక్కొక్కటిగా. ఇలా ఒక్కొక్క వడ వేసి మనం పెరుగుకి తగ్గట్టు వడ తీసుకోవాలండి. మనకు వడలు ఎక్కువగా ఉంటే మనం పెరుగు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనం చిన్న తిరువాత గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఉద్దిబ్యాళ్ళు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, శనగబ్యాళ్ళు 1 స్పూను వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. ఇవి బాగా చిటపట అన్న తర్వాత మనము ఈ తిరువాతను తీసుకునేసి పెరుగులోకి వడలోకి వేసేయాలి. ఈ పెరుగుని బాగా మనము ఈ పెరుగుని ఒక నైట్ అంతా నానపెట్టుకుంటే మనకి నెక్స్ట్ డేకి బాగా టేస్ట్ వస్తుందండి.
నేను ఈ తిరువాతను మాత్రం నెక్స్ట్ డే తినే బిఫోర్ వేసానండి. దీన్ని మనము కారాలతో గార్నిష్ చేసుకుంటే కూడా బాగుంటుంది. నేను అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకి ఇలా వడ నానిన తర్వాత బాగా చిక్కగా వస్తుంది టేస్ట్. చూడండి, ఇప్పుడు మనం బిఫోర్ డే ఎలా ఉంది, తర్వాత నెక్స్ట్ డేకి ఎలా ఉందో చూడొచ్చు మీరు డిఫరెన్స్. బాగా పెరుగు వడ నానిన తర్వాత అది వేరేగా బాగా టేస్టీగా తయారవుతుంది. వీటిని ఇప్పుడు ఒక కప్పులోకి తీసుకొని మనము కారాలతో గార్నిష్ చేసుకుంటాము. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మనం కారాలతో గార్నిష్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.